తమిళనాడు సీఎం స్టాలిన్ సౌత్ ఇండియాకి సంబంధించి చాలా కీలకంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఆయన భాషకు సంబంధించి ప్రాంతీయ భాషలకు సంబంధించి తొక్కువేసే విధానం కనిపిస్తుంది. హిందీ భాషను రుద్దడానికి కేంద్రం ప్రయత్నిస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. రేపు 2026లో పునర్విభజనకు సంబంధించి అదొక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు అమిత్ షా కూడా ఆయన తమిళనాడు వెళ్ళినటువంటి సమయంలో ఎక్కడా కూడా సౌత్ ఇండియాకి నష్టం జరగదు, ఉత్తర ఇండియాకి సంబంధించి ఎక్కడైతే అక్కడ పునర్విభజనకు సంబంధించిన సమావేశం ఉంటుందో దానికి భిన్నంగానే ఇక్కడ సౌత్ ఇండియాలో నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన జరుగుతుందని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఏంటి ఇక్కడ నియోజకవర్గాలకు సంబంధించి తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా? తద్వారా సౌత్ ఇండియాకి సంబంధించిన రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందని చెప్పేసి రాజకీయ పార్టీలు చాలా భయపడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు పిల్లల్ని కానండి అనేటువంటి కామెంట్స్ కూడా మనం వింటూ వచ్చాము. ఏంటి ఇంత పెద్ద ఎత్తున సౌత్ ఇండియాకి సంబంధించిన పొలిటికల్ పార్టీస్ అంటే మెయిన్గా రీజనల్ పార్టీస్ ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి గల కారణాలు? అంటే సౌత్ ఇండియా అస్తిత్వానికి ఒక డిఎంకే తమిళనాడు సమాజమే రిప్రజెంట్ చేస్తాం. దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ ఆరుంబ సూర్యులు ఏదోదో మాట్లాడుతారు, వీరులు సూర్యులు అని మాట్లాడతారు. కానీ ఒక బ్రాడ్ విషయం వచ్చినప్పుడు సౌత్ ఇండియన్ ఐకానిక్ గా ఉండట్లేదు. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళందరూ బాగున్నారు. ఇది వీళ్ళకి వచ్చిన పంచాయతీ. కాబట్టి ఒక డిఎంకే దాని అధినేతగా ఉన్న స్టాలిన్ గారు రిప్రజెంటేటివ్ ఆఫ్ సౌత్ ఇండియాగా బిహేవ్ చేస్తారు. ఆయన పట్ల ఆయన చెప్పిన అన్ని విషయాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఒక ఐకానిక్ పర్సనాలిటీగా ఆయన ఉన్నాడు, ఎదుర్కొంటున్నాడు. రెండో అంశం ఏంటంటే ఈ ఉత్తరాది దక్షిణానికి ఏమొస్తుందంటే సౌత్ ఇండియా డెవలప్మెంట్ ఏరియా దేశంలో. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీకు ఏ రాష్ట్రం చూసుకుని డెవలప్మెంట్ స్టేట్ ఇది. కేరళ అన్ని అక్షరాస్యత అన్నిట్లో కూడా అక్షరాస్యతలో బాగుంది, ఫైనాన్షియల్ లో బాగుంది. డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఆధునిక పోకళ్ళు ఉంటాయి. ఆధునిక పోకళ్ళలో పరిమితమైన కుటుంబంలో ఒక భాగం. పేదరికం ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఆడ జనాభా కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పేదరికంలో పేదవాడు తన ఆస్తిగా పిల్లల్ని భావిస్తాడు, పిల్లలే ఆస్తిగా భావిస్తాడు. కానీ ధనికుడు సంపదను ఆస్తిగా భావించి పిల్లల్ని తగ్గించుకుంటాడు. డెవలప్మెంట్ కి ఒక చిహ్నంగా చూస్తారు. తక్కువ మంది పిల్లలు ఉండవండి, కొంతమంది ఒకే పిల్లలను కూడా చూసుకుంటారు. సౌత్ ఇండియాలో జనాభా అందువల్ల పరిమితంగా పెరిగింది. కానీ ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి ఎనుగుబడిన ప్రాంతం, ఎనుగుబడిన సంస్కృతి ఉన్న ప్రాంతం కాబట్టి ఆటోమేటిక్ గా జనాభా ఎక్కువ ఉంది. ఇప్పుడు జనాభా ఓటర్ ప్రతిపదికి కదా పునర్వ్యవస్థ జరుగుతుంది రేపు జరిగితే. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగినట్టుంది పునర్వ్యవస్థ. అప్పుడు దేశం అంతా ఒకే రకంగా ఉంది. 25 ఏళ్లలో సౌత్ ఇండియా బాగా అభివృద్ధి చెందింది, జనాభాను తగ్గించుకునింది. వాళ్ళు బాగా అభివృద్ధి చెందలేదు, జనాభా పెంచుకున్నారు. కాబట్టి ఈ పరిస్థితి ఏమంటే ఆ రిఫ్లెక్షన్స్ కనపడితే ఎక్కువ సీట్లు ఆల్రెడీ ఉత్తరాది ఎక్కువ ఉంది, దానితో సీట్లు కూడా అదనంగా పెరిగితే ఇక్కడ తగ్గే అవకాశం ఉంది కొన్ని రాష్ట్రాలు అంటున్నారు. జరిగితే మరింత ఉత్తరాది పెత్తనం అవుతుంది, మేము నష్టపోతాం అనే భావన దక్షిణాదిలో ఉంది. దీనికి ఖచ్చితంగా ఒక పరిష్కారం రావాలి. ఎట్లా రావాలి? ఉదాహరణకు మీకు పాత శ్రీబాగ్ ఒప్పందం పరిశీలిస్తే శ్రీబాగ్ లో ఒక క్లాజ్ ఉంది. అదేముందంటే చాలా ఉన్నాయి రాజధాని అవన్నీ. దాంట్లో కాదేంటే కోస్తా రాయలసీమలో శాసనసభలు నిర్ణయించేటప్పుడు రాయలసీమ ప్రాంతానికి కోస్తా ప్రాంతానికి సమంగా సీట్లు ఉండాలని డిమాండ్ చేస్తారు. అది కుదరదు, ఎందుకంటే జనాభా ప్రాతిపదిక వద్దు అంటారు. అంటే కోస్తా ప్రాంతం జనాభా ఎక్కువ కదా, ఇప్పుడు నెల్లూరు ప్రకాశం నుంచి ఉండి, రాయలసీమ చిన్నది. కానీ ఎమ్మెల్యేల సంఖ్య ఇద్దరు 50-50 ఉండాలని డిమాండ్ చేస్తారు ఆ శ్రీబాగ్ లో. కారణం ఏంటంటే ఇది క్రూషియల్. ఇప్పుడు ఖచ్చితంగా ఆ రోజు శ్రీబాగ్ లో వచ్చిన పరిస్థితి ఈ రోజు డిఎంకే అంటున్నాడు. ఆ రోజు ఏంటంటే కోస్తా ప్రాంతం ఎమ్మెల్యేలు ఎక్కువ, రాయలసీమ వాళ్ళు ఎమ్మెల్యేలు తక్కువ. రేపు అల్టిమేట్ గా సభ కదా నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని. కాబట్టి మీరు కోస్తా ప్రాంతం వాళ్ళు మొదటి నుంచి మాకు ఆడదిడ్డంగా వ్యవహరిస్తున్నారు, చాలా విషయాల్లో మీకు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మమ్మల్ని అణిచేస్తున్నారు. రేపు మీరు రేపు శ్రీబాగ్ ఒప్పందం రాజధాని ఎన్ని రాసుకున్నా రేపు అసెంబ్లీ ఏర్పడింది అనుకో కోస్తా రాయలసీమ కలిపి, మీరు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాయలసీమ 52 మంది, నాన్ రాయలసీమ మిగతా 112 మంది ఉన్నారు. రేపు ఏ ముఖ్యమంత్రి అయినా దీనికి ఈల్డ్ అయిపోతాడు కదా. మెయిన్ ప్రియారిటీ అదే అవుతుంది కదా. జనాభాతో సంబంధం లేకుండా రాయలసీమకి 50 ఉంటే కోస్తాకి 50 ఉండాలి, ఇట్లా డిమాండ్ చేశారు. అదే చట్టం ఒప్పుకోదు కాబట్టి జరగల. ఇప్పుడు అదే పరిస్థితి ఇప్పుడు డిఎంకే అడుగుతుంది. ఏమంటుంది? జనాభాతో వేసుకుంటే మేము తగ్గిపోతాం, అది కుదరదు. కాబట్టి మన దేశం యొక్క భౌగోళిక సౌకర్యం బట్టి ఎంత ఉంటుందో దాన్ని బట్టి మన డిమాండ్ వస్తుంది. అది చాలా న్యాయమైంది, ఖచ్చితంగా రావాలి కూడా. కాబట్టి ఖచ్చితంగా ఆరోపించినప్పుడు మన సంఖ్య ఇంకో రకంగా ఉంటుంది. డిఎంకే వాదన ఈరోజు చేస్తుంది, శ్రీబాగ్ వాదనకి చాలా దగ్గర ఉంది. ఆ రోజు శ్రీబాగ్ వాదనే ఈరోజు డిఎంకే వాదనగా నేను చూస్తాను. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సౌత్ ఇండియాకి సంబంధించి అంటే రీజనల్ పార్టీస్కి సంబంధించి సౌత్ ఇండియాకి సంబంధించి ఎంత ప్రయారిటీ ఇస్తుందో కేంద్రం మనం చూస్తున్నాం.
మన దగ్గర నుంచి రూపాయి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి మన రాష్ట్రాలకు వచ్చేది 30 పైసలు 40 పైసలు ఉంటుంది. కానీ ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తర ఇండియాకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్టేట్స్ కావచ్చు, అక్కడి నుంచి వెళ్ళేది వాళ్ళు రూపాయి ఇస్తుంటే అక్కడి నుంచి 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు వెళ్తున్నటువంటి పరిస్థితి. తద్వారా సౌత్ ఇండియా ఎక్కువగా నష్టపోతుంది కదా. ఖచ్చితంగా అవి ఎక్కువ వివక్షిస్తుంది కదా, ఆ నిధులే కాదు భావోద్వేగాలు వస్తాయి కదా. ఇప్పుడు ఇన్నేళ్ల భారత పరిపాలనలో ఒక పివి నరసింహారావు తర్వాత ఎవరు దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రధానమంత్రి కాలేకపోయినారు కదా, భవిష్యత్తులో కూడా అవుతారని నమ్మకం కనపట్లేదు కదా. కాబట్టి ఇది ఒక రేపు వివక్షగా మారిపోయింది అనుకోండి, భావోద్వేగంగా మారుతుంది. పైపెచ్చు సౌత్ ఇండియా తెలివితేటలున్న వాళ్ళు ఎక్కువ, రెండోది చదువుకున్న వాళ్ళు ఎక్కువ, డెవలప్మెంట్ ఎక్కువ, చదువుకున్న ఎక్కువ. మీ పెత్తనం ఏంది మా మీద అన్నారంటే అది చాలా తీవ్రమైన పరిణామాలు దారితీస్తుంది. అందువల్ల ఖచ్చితంగా నేను ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఎట్లయితే కోరారో ఈ రోజు ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికన గాని చేస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న దానికన్నా అప్పర్ హ్యాండ్ ఉత్తర తీసుకుంటే, ఉత్తరప్రదేశ్ అయితే అది మరీ వెనుకబడిన ప్రాంతం. ఇప్పుడు 75 ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఊరు గెలిస్తే ఒకటే ప్రధానమంత్రి అనే పరిస్థితి వస్తా ఉంది. రేపు ఇప్పుడు 75 కాస్త 125 అవుతుంది, అది 150 అవుతాయి. వాళ్ళు 150 అయిపోతే ఇప్పుడు సౌత్ ఇండియా అంతా కలిసి అంత లేవు. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రం చూసుకుంటే సౌత్ ఇండియా మాకేం పనుకుంటున్నారు, చాలా ప్రమాదం వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా స్టాలిన్ గారు రిప్రజెంట్ చేసినట్టు ఆ రోజు శ్రీబాగ్ ఒప్పందం అమలు కాలేదు, కానీ ఈ విషయంలో ఈరోజు ఖచ్చితంగా శ్రీబాగ్ లాగానే సౌత్ ఇండియాని ఒక ప్రాంతం యొక్క డివిజన్, అంటే ఉదాహరణకు ఇప్పుడు రాయలసీమ ఉంది, 42% ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపంలో 42% ఏరియా పర్సెంట్. అప్పుడు తీసుకున్నప్పుడు అసెంబ్లీలో ఏం చేయొచ్చు, దాదాపు 42, 20, దాదాపు 60 సీట్లు ఇవ్వచ్చు. అట్లే సౌత్ ఇండియా భారతదేశ నైసర్గిక స్వరూపంలో ఒక 40% ఉంది అనుకోండి, వాళ్ళకి 60% ఎంపీ సీట్లు, మన 40% అట్లా డివైడ్ చేయాలి. అప్పుడు రాష్ట్రాల వారీగా జనాభా కొట్టాలి. ఆ రకమైన డివిజన్ ఖచ్చితంగా చేయడం అనే డిమాండ్ చాలా శాస్త్రీయమైంది, నైతికమైనది. ఇది దేశ ఐక్యతకు దారితీస్తుంది. వాళ్ళు ఇంకా మనం ఏం చేయలేము, ఉత్తరాది వాళ్ళు దయ అనుకున్నారు అనుకోండి, రేపు మనం ఎందుకు ఉండాలి, దేశంలో అభిప్రాయం వస్తుంది కదా, అది రాకూడదు. దేశ ఐక్యతని నిలబెట్టాలన్నా కూడా ఇట్లాంటి ఒక మంచి ఆలోచన చేస్తే మంచిది. అమిత్ షా గారు కూడా అట్లాంటి ఆలోచన స్వాగతిస్తున్నారంటే అభినందించాలి. చూద్దాం, దానికి సంబంధించి ఇంకా టైం ఉంది. రేపు 2026లో నియోజకవర్గాలకు సంబంధించిన పునర్విభజన కూడా జరగబోతుంది కాబట్టి ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజాచైతన్యం.